హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేస్తున్న వీడియో ఏంటి అంటే అలోవెరా జెల్స్లో ద బెస్ట్ అలోవెరా జెల్ ఏది అనేది మనం చూడబోతున్నాం. సో ఇక్కడ మీ ముందు 3 అలోవెరా జెల్స్ ఉన్నాయి. ఒకటి పతంజలి అలోవెరా జెల్, ఇంకోటి నేచర్స్ది అండ్ ఇంకోటి వచ్చేసి వావ్స్ది. సో ఈ 3 అలోవెరా జెల్స్లో ఏది బెస్ట్ వన్ అనేది నేను రివ్యూ చేసి చెప్తాను. సో ఫస్ట్ స్టార్ట్ విత్ పతంజలి వన్. సో పతంజలి ఏంటి అంటే ఇది 60 ml ప్రోడక్ట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 45 రూపీస్. పతంజలిది ఏంటి అంటే మెయిన్గా వాళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్సే మనకి మెన్షన్ చేస్తారు. దాంట్లో విటమిన్ ఈ ఒకటి ఉంటుందని చెప్పారు, పర్మిటెడ్ కలర్ ఉంటుంది అండ్ సుగంధ ద్రవ్యాస్ అని ఇచ్చారు. సో బేసిక్గా ఇది కాస్ట్ వైజ్ చూసుకుంటే మనకి బాగుంటుంది. సో 65 ml వచ్చేసి 45 రూపీస్ అంటే తక్కువే, బెటర్ మనం తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్మాల్ ప్యాక్, వాళ్ళ దాంట్లో స్టార్టింగ్ ప్యాక్ ఇదే ఉంటుంది. సో ఇంకా లార్జ్ ట్యూబ్ కూడా ఉంటాయి. సో మనం స్టార్టింగ్ కాబట్టి ట్రైలేస్ చూడాలి అని అనుకుంటే సో ఇలాంటివి తీసుకొని మీరు ట్రైలేస్ చూసి తర్వాత పెద్దదానికి షిఫ్ట్ అవ్వచ్చు. సో బేసిక్గా అలోవెరా జెల్ అనేది ఏ స్కిన్ టైప్కైనా యూస్ చేయొచ్చు. సో పతంజలి కూడా అంతే. సో క్యామ్ ఫోకస్ అవుతుందో లేదో నాకైతే తెలియడం లేదు. సో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే ఇన్స్టెంట్ సొల్యూషన్ ఫర్ పింపుల్స్, రింకిల్స్ అండ్ గ్లోయింగ్ ఫేర్ స్కిన్. సో పింపుల్స్కి అయితే ఇది వర్క్ చేస్తుంది. నైట్ టైం ఎవ్రీడే నైట్ టైం ఇది యూస్ చేసినప్పుడు పింపుల్స్ కూడా బాగుంటుంది. సో పతంజలి అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుంది. పతంజలి ప్రోడక్ట్స్ అనేది కాజ్ ఎవ్రీవేర్ స్టోర్స్ అనేవి ఉంటున్నాయి. సో ఇది వచ్చేసి నేచర్స్ అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్లో స్పెషల్ ఏంటి అంటే దీనికి పిప్పర్మెంట్ ఆయిల్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి 100 ml బాటిల్ ఫర్ 95 రూపీస్. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆక్వా, నథింగ్ బట్ వాటర్, అలోవెరా ఉంటుంది. సో మెథనాల్ అని ఇచ్చారు, గ్లిజరిన్. సో మీరు ఇక్కడ చూడొచ్చు పర్ఫ్యూమ్ అనేది యాడ్ అయి ఉంది. సో ఇది ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుంది అండ్ పెప్పర్మెంట్ ఆయిల్ కూడా ఉంది, సిట్రిక్ యాసిడ్ అనేది ఉంది. సో ఈ 3తో కంపేర్ చేస్తే నేచర్స్ది కొంచెం ఫ్రాగ్రెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి పెప్పర్మెంట్ ఆయిల్ వాళ్ళు యాడ్ చేయడం వలన కొంచెం ఆ పెప్పర్మెంట్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇది కూడా వాళ్ళు చెప్పారు సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని. సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అంటే నేను చూపిస్తాను. సో ఇలా 100 grams బాటిల్ అండి. ఇది ఇలా రౌండ్ ట్యూబ్ వస్తుంది, రౌండ్ బాటిల్. అండ్ కమింగ్ టు ద వావ్ వన్, ఇది వావ్ స్కిన్ సైన్స్ అలోవెరా జెల్. సో వావ్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మల్టీపర్పస్ అండి, బోత్ స్కిన్ అండ్ హెయిర్కి యూస్ చేయొచ్చు. అండ్ ఇట్ కంటైన్స్ 99% ప్యూర్ అలోవెరా అండ్ దీంట్లో పారాబిన్స్ ఉండవు, సిలికాన్స్ ఉండవు, కలర్ ఉండదు అండ్ ఫ్రాగ్రెన్స్ అనేది కూడా ఉండదు. సో ఇది వచ్చేసి 130 ml బాటిల్ ప్లస్ ఎక్స్ట్రా 20 ml అని ఇచ్చారు ఈ బాటిల్కి. బేసిక్గా 130 ml బాటిల్ వచ్చేసి 299 అండి దీని ప్రైస్, నథింగ్ బట్ ఇంక 300. సో వీళ్ళు కూడా ఇంగ్రీడియంట్స్ అనేది మెన్షన్ చేశారు. దీంట్లో అలోవెరా జ్యూస్, ప్లాంట్ బేస్డ్ న్యాచురల్ థికెన్, సోడియం బెంజోయేట్, పొటాషియం సార్బేట్ అండ్ సిట్రిక్ యాసిడ్, ఇవి మాత్రం వాళ్ళు మెన్షన్ చేశారు. వీటి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను పతంజలికి తీసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కలర్ మీకు అనేది అర్థమవుతుంది. సో ఇది పతంజలిది, ఇది నేచర్స్ది, నేచర్స్ అలోవెరా ఇది వావ్ది. సో మీరు కలర్ చూడొచ్చు. సో వావ్ది అసలు కలరే లేదు, లైక్ వాటర్ లాగా ఉంది కలర్ లేకుండా. అండ్ ఇది పతంజలిది కొంచెం లైట్ గ్రీనిష్ షేడ్ ఉంది. అండ్ ఇది నేచర్స్ది అండ్ దీంట్లో పెప్పర్మెంట్ ఆయిల్ ఉంది కదా, అందువల్ల ఇది కొంచెం ఇంకా గ్రీన్ షేడ్ అనేది దీంట్లో ఎక్కువగా కనిపిస్తుంది మీకు. సో ఈ 3 కలర్ టెక్స్చర్స్ అయితే ఇలా ఉంటాయండి.
కానీ స్మెల్ వచ్చేసి వావ్ది ఆ స్మెల్ అనేది రాదు. సో పతాంజలిది కొంచెం లైట్ స్మెల్ అనేది వస్తుంది. నేచర్స్ది అబ్జల్యూట్గా పెప్పర్మెంట్ ఆయిల్ ఉంది కాబట్టి దీని ఫ్రేగ్రెన్స్ ఎక్కువ ఉంది. చాలామంది ఫ్రేగ్రెన్స్ అనేది లైక్ చెయ్యరు. సో ఎవరైతే ఫ్రేగ్రెన్స్ ఇష్టం లేదో వాళ్ళు వావ్ది పర్చేస్ చేయడం చాలా బెటర్. సో పర్లేదు మాకు ఫ్రేగ్రెన్స్ ఉన్నా అనుకున్నప్పుడు ఇది తీసుకోండి. మరీ అంత ఫ్రేగ్రెన్స్ అయితే రాదండి, చాలా లైట్గా ఉంటుంది. సో మనకి బాగుంటుంది స్కిన్కి అది అప్లై చేసుకున్నప్పుడు, లైట్ మింట్ ఫ్లేవర్తో అలా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇది ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది చూడండి, చాలా థిక్గా ఉంటుంది. ఇది కొంచెం థిక్గా ఉంటుంది. ఇది చాలా కొంచెం సాలిడ్ జెల్గా ఉంటుందండి. అండ్ ఇది చూడండి, వావ్ అలోవెరా జెల్ అనేది చాలా ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది ఈ రెండిటితో కంపేర్ చేస్తే. దీని తర్వాత పతాంజలిది త్వరగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేచర్స్ది. బట్ నేచర్స్ అనేది కొంచెం పింపుల్స్కి నాకు బాగా వర్క్ అయింది. సో నాకు ఎప్పుడైనా కొంచెం పింపుల్ వచ్చినప్పుడు ఆ పెప్పర్మెంట్ ఆయిల్ అనేది మింట్ ఆయిల్ అనేది కొంచెం పింపుల్కి నాకు బాగా వర్క్ అయింది. సో నేను పింపుల్స్ ఏమన్నా వచ్చినప్పుడు నా ఫేస్కి అలా ఉన్నప్పుడు నేను నేచర్స్ది యూస్ చేస్తాను. సో వావ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మనం హెయిర్కి యూస్ చేయొచ్చు. ఇది ఓవర్ నైట్ స్కాల్ప్కి మనం పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తే మనకి హెయిర్ అనేది డ్రై ఉండదు, డ్రై అండ్ రఫ్నెస్ ఉండదు, స్మూత్గా వస్తుంది హెయిర్. సో ఎవరైనా హెయిర్కి యూస్ చేయాలి అనుకుంటే వావ్ది ప్రిఫర్ చేయండి. సో వావ్లో ఏంటి అంటే బోత్ మనం హెయిర్ అండ్ స్కిన్కి యూస్ చేసుకోవచ్చు కాబట్టి బోత్ పర్పసెస్ ఈ ప్రోడక్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు దిస్, ఎవరికన్నా పింపుల్స్ అలా ఉంటే మాత్రం నేచర్స్ది ప్రిఫర్ చేయండి. సో ప్రైస్ చూసుకోకుండా క్వాలిటీ పరంగా వెళ్ళాలి అనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి. సో విత్ ఇన్ ద ప్రైస్లో మనకి కొంచెం తక్కువలో అయినా పర్లేదు, కొంచెం బెటర్గా కావాలి అనుకుంటే పతాంజలి ప్రిఫర్ చేయండి. పతాంజలి కూడా చాలా మంచి ప్రోడక్ట్, బాగుంటుంది అలోవెరా జెల్ వరకు. సో పింపుల్స్ అలా ఏమన్నా ఉండి పింపుల్స్కి అలా వాడాలి అంటే నేచర్స్ది యూస్ చేస్తాను నా పర్సనల్గా పింపుల్స్ వచ్చినప్పుడు. ఇది నేను హెయిర్కి యూస్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఇంకా ఏమన్నా క్వెరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.